రామకృష్ణరావు. మొన్ననే 4 రోజుల క్రితం ఆయన జన్మదినాన్ని జరుపుకున్నాం. రామకృష్ణరావు గారి కుటుంబీకుల్ని ఈ మధ్య అక్కడ నేను చూశాను. వారిలో ఒకరు లోక్సత్తాతో తొలి నుంచి అనుబంధంతో ఉన్నారు. వారంతా డొక్కశుద్ధితో విద్యని పొంది వారి జీవితాల్లో వారు ఒక మధ్యతరగతి కుటుంబాల్లాగా గడుపుతున్నారు తప్ప వాళ్లలో ఒక్కళ్ళకి రాజకీయ వారసత్వం లేదు, అధికారాన్ని అడ్డు పెట్టుకుని ₹1 సంపాదన లేదు. ఇక చిత్తరంజన్ దాస్, ప్రకాశం పంతులు, సుభాష్ చంద్రబోస్, రాజాజీ, వీళ్ళందరి సంగతి చెప్పనక్కర్లేదు. అంతటి గొప్ప వారసత్వం ఈ జాతికి ఉన్నది. ప్రజా జీవనము అంటే మంది హితం కోసం వ్యక్తి సుఖాన్ని, వ్యక్తి సంపదని చేతనైనంత త్యాగం చేసి, అది త్యాగమని కూడా అనుకోకుండా ఈ జాతి కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం పెట్టుబడిగా భావించి దానిలోకి దూకటమే తప్ప దాని నుంచి ఎంత లబ్ధి పొందుదాం, ప్రజల్ని ఏ రకంగా గారడీలతో వశపరుచుకుందాం, వాళ్ళ అమాయకత్వంతో ఎలా ఆటలాడుకుందాం, ఎన్ని వేల కోట్ల రూపాయలు సంపాదిద్దాం, ఆధునిక రాచరికాలను ఎట్లా నిర్మిద్దాం, ఇలా వాళ్ళెవరు అనుకోలే. కాబట్టే ఈవేళ మనం సంబరపడ్డానికి ఇంకా చరిత్ర మిగిలింది. అలాంటిది ఈవేళ ఆ స్వతంత్రాన్ని తాకట్టు పెట్టాలని అనుక్షణం ఈ దేశంలో అధికారంలో ఉన్న వాళ్ళ నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి, రాజకీయంలో ఉన్న వాళ్ళ నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ దేశంలో స్వతంత్రాన్ని తాకట్టు పెడుతోంది నక్సలైట్లు, టెర్రరిస్టులు కాదు. అధికారం కోసం పోటీ పడుతున్న వాళ్ళు, అధికారం అనే అందలం ఎక్కుతున్న వాళ్ళు, దాన్ని ఆస్తిగా భావిస్తున్న వాళ్ళు, రాజకీయాన్ని, అధికారాన్ని వారసత్వంగా చేస్తున్న వాళ్ళు. ఈవేళ మన ముందు 3 కర్తవ్యాలు ఉన్నాయి. మళ్ళీ అలాంటి సమర్థ నాయకత్వాన్ని ఈవేళ తీసుకురావాలి. సమాజంలో అత్యుత్తములు, అన్ని రంగాల్లో వారు, అన్ని వర్గాల నుంచి వచ్చిన వారు, మంది హితాన్ని కోరేవారు, ప్రజల సమస్యలకు పరిష్కారాన్ని సాధించేవారు, అన్ని వర్గాల ప్రయోజనాల్ని సమన్వయం చేయగలవారు. అలాంటి వారికి మళ్లీ జనజీవనంలో స్థానం కావాలి. రెండోది, ఆధునిక రాచరికాలను అంతం చేసి జనహితం కోసం రాజకీయం తప్ప సొంత లాభం కోసం కాదు అన్నదాన్ని మళ్లీ వాస్తవం చేయాలి. మూడోది, ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డకి ఎదిగే అవకాశాలు కల్పించి, ఈ స్వతంత్రం అంటే కేవలం మూవన్నెల పతాకమే కాదు, ఈ స్వతంత్రం అంటే అడపదడప వచ్చేటువంటి లాంటి సందర్భాలే కాదు, ఈ స్వతంత్రం అంటే రాజ్యాంగం అనే కాగిత ముక్కలే కాదు, ఈ స్వతంత్రం అంటే జనజీవనాన్ని మార్చేటువంటి ఒక ప్రక్రియ, ప్రతి ఒక్కళ్ళకి ఆత్మగౌరవాన్ని ప్రసాదించేటువంటి అవకాశం, ప్రతి బిడ్డ శక్తి సామర్థ్యాల్ని వెలికి తీసేటువంటి ఓ అపురూపమైనటువంటి సందర్భం అన్నదాన్ని ఆచరణలో రుజువు చేయాలి. అందుకే మనమంతా ఇక్కడ కూర్చున్నాం. ఇక్కడ ఉన్నవారిలో ఏ ఒక్కరూ కూడా దీని నుంచి ప్రతిబంధనలు రావటంలా. దీనికోసం ఎంతో కొంత సమయాన్నో, శక్తినో, వనరులనో పక్కన పెట్టి సంపాదించే అవకాశాలను కూడా కోల్పోయి దీనికోసం ముందుకొచ్చేవాడు. ప్రపంచంలో ఎక్కడైనా రాజకీయం అంటే ఇదే కావాలి. కానీ ఈ దేశంలో చాలా అరుదుగా ఉంది. ఈ దేశంలో చాలా అసాధ్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే రాజకీయానికి ఒక్క భాషను చెప్పాం కాబట్టి, రాజకీయాన్ని నాశనం చేశాం కాబట్టి, జనజీవనాన్ని కొల్లబడిచాం కాబట్టి. కానీ ఒక దీర్ఘకాలం చరిత్రలు చూసినట్టయితే నిజంగా నిలబడే రాజకీయం ఇది. ఈ దేశాన్ని భూస్థాపితం చేసేది ఈవేళ వీళ్ళంతా చేస్తున్న రాజకీయం. అందుకే ఒక సర్దార్ పటేల్, ఒక కేఎం మున్షి, ఒక వెల్లోడి, ఒక బురుగుల రామకృష్ణరావు, ఒక మగ్దుమ్ మహియుద్దీన్, మరెందరో మహనీయులు ఈ ప్రాంతంలో విముక్తి కోసం, ఈ భరతజాతి ఐక్యత కోసం దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా, భారతజాతి చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒకే ఛత్రం కింద, ఒకే ప్రభుత్వం కింద, అది ప్రజలెన్నుకున్న ప్రభుత్వం కింద, ఆ తర్వాత ఒకే రాజ్యాంగం కింద ఈ దేశంలో ప్రతి చదరపంగళం రావడం కోసం ప్రాణవడ్డి పోరాడారు. ఎందరో ఊహించని త్యాగాలు చేశారు. ఇప్పటికీ మన కళ్ళ ముందు వారిలో కొందరున్నారు. చెన్నమనేని రాజేశ్వరరావు గారు, ఆనాడు ఆయన బతుకుంటాడని ఎవరు అనుకోలే. ఆయన సోదరుడు చెన్నమనేని హనుమంతరావు గారు ఒక ఉదాహరణకి.
రాజేశ్వరరావు గారు వారి ఇంటికి వెళ్ళబోతుంటే అప్పటికే ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో పేరొందిన మనిషి కాబట్టి ఆయన కోసం వెతుకుతున్నారు. కాకపోతే ఆ రోజుల్లో ఈ ఫోటోగ్రాఫ్లు వగేరా గొడవలు లేవు కాబట్టి ఆయన మొహం తెలియదు వాళ్ళకి. రాజేశ్వరరావు ఇంటికి వెళ్తే అక్కడ రాజేశ్వరరావు లేరు. అందుకని ఆ దారిని కాపు కాశారు. రాజేశ్వరరావు గారు ఆ దారిని వెళుతుంటే రాజేశ్వరరావు కోసం వాళ్ళు చూస్తున్నారని తెలిసి ఆయన అట్టయిపోయాడు. ఆయన తమ్ముడు హనుమంతరావు ఆ దారిని వెళ్ళాడు. ఇంకా కుర్రవాడు ఆయన. రాజేశ్వరరావు గారు కొన్నంత పరిణతి కూడా రాలా. ఆయనకంటే 10-12 ఏళ్ళు చిన్నవాడు. హనుమంతరావు గారు కొంచెం దూకుడు స్వభావంతో నువ్వెవరో అంటే నేను ఫలానా అని చెప్పన్నాడు. రాజేశ్వరరావు తెలుసు అంటే మా అన్నయ్య అని చెప్పన్నాడు. వెంటనే ఆయన్ని తీసుకుపోయి విపరీతమైన చిత్రహింసలు పెట్టారు. హనుమంతరావు గారు నాకు బాగా ఆప్తుడు. జాతీయ సలహా మండలిలో మేమిద్దరం కలిసి చాలా ఏళ్లు పనిచేసాం, మనసు పంచుకున్నాం ఎన్నో సందర్భాల్లో. ఆయన ఏనాడు నాకు ఈ సంగతి చెప్పలా. చూడండి, వాళ్ళలో అంత అపురూపమైన త్యాగం చేసిన వాళ్ళలో ఉన్నటువంటి ఆ సంస్కారం చూడండి. నాకు అంత పరిచయం ఉండి ఆయనకు అలా జరిగిందని నాకు తెలియదు. తర్వాత ఇప్పుడు రాజేశ్వరరావు గారితో మాట్లాడుతున్నప్పుడు నాకు వ్యక్తిగతమైన సంభాషణలు ఈ విషయం అంతా చెప్పారు. ఆయన్ని విపరీతంగా నరకయాతనలకు గురి చేసి జల్నాలో, ఈవేళ మహారాష్ట్రలో ఉన్నటువంటి జల్నా, అక్కడ ఇంకా చనిపోతున్నాడు, కొన ఊపిరితో ఉన్నాడు అనుకుని ఆయన్ని రైలు పట్టాల మీద పడేశారు, బయట తీసుకొచ్చి. ఆయన అదృష్టం కొద్దీ, మన అదృష్టం కొద్దీ అక్కడ ఎవరో ఆ దారిన పోతూ ఈ రాజేశ్వరరావు గారు, హనుమంతరావు గారు కుటుంబానికి తెలిసిన వాళ్ళు ఇంకా ఆ ప్రాంతంలో ఉండటం చేత ఎవరో ఒక అతను కూలి చూసి మన హనుమంతరావు బాబులాగా ఉన్నాడని చెప్పని ఆ రైలు పట్టాల నుంచి తీసుకెళ్లి రక్షించి ఆయనకి ప్రాణం పోసి, పోలీసులు తెలియకుండా మళ్ళీ తెలిస్తే మళ్ళీ తీసుకెళ్లి చంపేస్తారని చెప్పని తెలియకుండా మళ్ళీ జాగ్రత్తగా రహస్యంగా ఆయన్ని రక్షించి ఏర్పాటు చేశారు. ఆయన ఈవేళ ఈ దేశంలో వ్యవసాయ ఆర్థిక శాస్త్రవేత్తల్లో ప్రథముడు. నిగర్వి, నిజాయితీకి మారుపేరు. ఎందరో ఇలా అజ్ఞాతంగా ఏమీ ఆశించకుండా, ఆనాడు వీళ్ళు ఒక్క క్షణం కూడా ఏది ఆశించాల. రేపు పొద్దున మనకేదో వస్తుంది అనుకోవాలా. హనుమంతరావు గారు రేపు పొద్దున ప్రణాళిక సంఘం సభ్యుడిని అవుతానని కానీ, లేకపోతే మరెన్నో సంస్థలకి అగ్రికల్చర్ ప్రైసెస్ కమిషన్ చైర్మన్ అయినారైనా, ఈ దేశంలో గొప్ప ఆర్థికవేత్తగా అవుతానని కానీ, జాతీయ సలహా మండలి సభ్యుడిగా అవుతానని కానీ ఆయన అనుకోవాలా. ఏమీ ఆశించకుండా కేవలం ఈ దేశం కోసం, ఈ దేశంలో ప్రజల కోసం ప్రాణాలను చాలా అలవోకగా ఇవ్వడానికి సిద్ధపడ్డారు. కాబట్టి ఈవేళ మనం ఇంత ఆనందాన్ని అనుభవించగలుగుతున్నాం, ఎన్ని లోపాలున్నా కూడా. అది అర్థం చేసుకోకుండా ఆ హైదరాబాద్ విమోచనను, ఈ దేశ స్వతంత్రాలను అవహేళన చేసేవాళ్ళు పరమ మూర్ఖులు. దానిలో ఈ మాట అంటానికి మనం ఏమీ వెనకడక్కర్లే. లోక్సత్తా తొలి నుంచి స్పష్టంగా చెప్తోంది, స్వతంత్ర ఫలితాలు మనకింకా రాలేదు, రాజ్యాంగ ఫలాలు కోట్ల మందికి అందలేదు, అనుకున్నంత అద్భుతంగా జరగలేదు. కాబట్టే మనలో ఇంత ఆవేదన ఉంది. అనుకున్నంత సాధించలేదని చెప్పిన అవగాహన వేరు, దానికోసం పోరాటం వేరు. కానీ చరిత్ర గతిని మార్చిన మౌలిక సందర్భాలని మనం ఈవేళ పునశ్చరణ చేసుకుని గర్వించటం, దాని నుంచి స్ఫూర్తిని పొందడం వేరు. గతం అనేటువంటి పునాదుల మీదే భవిష్యత్తు నిర్మించుకోగలం. అంతేగాని గతం లేని జాతికి చరిత్ర ఉండదు, చరిత్రహీనులు అవుతారు. భవిష్యత్తు నిర్మాణం గతం లేకుండా సాధ్యం కాదు. ఈ దేశానికి ఉన్న ప్రత్యేకత ఈ 5000 సంవత్సరాల అవిచ్ఛిన్నమైనటువంటి చరిత్రని, సంస్కృతిని మనం మొత్తం మేళవించగలగటం. చైనా తప్ప మన ఏ దేశానికి ఈ గొప్ప అవకాశం లేదు. 5000 సంవత్సరాల అవిచ్ఛిన్నమైన సంస్కృతి, ఒక అపురూపమైన వారసత్వం. చైనా కంటే మనకున్న గొప్పతనం ఏమిటంటే ఇన్ని వర్గాలు, ఇన్ని భావాలు, ఇన్ని మతాలు, ఇన్ని సాంప్రదాయాలు, వాటి సమ్మేళనం. దాన్ని రక్షించుకోవటం, రాజ్యాంగ విలువలను కాపాడుకోవటం, వాటిని ఆచరణలో చూపెట్టడం, ప్రతి బిడ్డకి ఈ రాజ్యాంగబద్ధ వ్యవస్థ ఉన్నందుకు గర్వించే అవకాశాన్ని ఇవ్వటం, అది మన ముందున్న కర్తవ్యం. అది మన మహద్భాగ్యంగా భావిస్తూ మరోసారి 61 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ దేశ ఐక్యత, ఆ దేశ ఐక్యత కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయిన, వారి స్వేచ్ఛని కోల్పోయిన, ఎన్నో త్యాగాలు చేసినటువంటి అమరజీవులందరికీ నివాళి అర్పిస్తూ ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఈ హైదరాబాద్ విమోచన సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.